హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భూమిస్ వరల్డ్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో అలా అయితే మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వరు. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో లెట్స్ గో. సో ఫస్ట్ అయితే మేము జయదాంబాలో ఉన్న క్లాక్ టవర్ దగ్గరికి వచ్చాము. వైజాగ్లో ఉన్న వాళ్ళకి అయితే ఈజీగా తెలుస్తుంది, రీసెంట్గానే కట్టారు. సో ఈ క్లాక్ టవర్ దగ్గర అయితే ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా బాగా అవుతున్నాయి. సో మా ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ అయితే అక్కడే స్టార్ట్ చేశారు. సన్లైట్ అది నీట్గా అండ్ పబ్లిక్ క్రౌడ్ కూడా తక్కువ ఉంటుందని చెప్పి ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ డిస్కషన్స్ అవుతాయి ఏం చేయాలి ఏంటని. సో అక్కడ ఇంకా షూట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ బీచ్కి వెళ్ళిపోదాం. సో చూసేయండి. సో ఇంకా మనం బీచ్కి వెళ్ళే దారిలో ఒక ప్లెజెంట్గా ఒక స్ట్రీట్ కనిపించింది అనమాట. అక్కడ బైక్ రైడ్ ఎందుకు చేయకూడదు అని చెప్పి చిన్న థాట్తో ఇలా సెటప్ చేశారు, స్టార్ట్ చేస్తున్నారు బైక్ రైడ్ కోసం. చిన్న బైక్ మీద కూడా కొన్ని క్లిప్స్ ఉంటాయి కదా, అవి షూట్ చేస్తున్నారు అనమాట. సో మేమైతే బీచ్కి వచ్చేసాము. తనైతే డ్రెస్ నుంచి బ్లాక్ సారీకి షిఫ్ట్ అయిపోయింది. ఇదంతా నా చుట్టూ వ్యూ చూడండి, నేను సెంటర్లో కూర్చున్నాను. సో నేను ఎందుకు ఇలాగా కూర్చున్నానో మీకు చెప్తున్నాను చూడండి. యాక్చువల్లీ బీచ్ షాట్స్ అయిపోయిన తర్వాత చిన్న పెయింటింగ్ వేస్తున్నట్టు గ్రూము బ్రైడ్ది థీమ్ తీసుకున్నారనమాట. సో ఆ థీమ్ కోసం ఇలా బోర్డు తీసుకొచ్చారు. ఆ బోర్డ్కి పేపర్ స్టిక్ చేయడానికి మేము డబల్ టేప్ కానీ ఆర్ఎల్స్ నార్మల్ సెలో టేప్ అయినా సరే ఇలా రౌండ్గా టేప్ చేద్దాము అని చెప్పి అనుకున్నాం, కానీ దొరకలేదు. సో ఫోటోగ్రాఫర్ ఏమన్నారంటే ఇలాగ థ్రెడ్తో కట్టండి 4 sides, సో దట్ అది జారకుండా ఉంటుంది. 2 clips కూడా తెచ్చాము ఎందుకైనా సేఫ్టీ కోసం అని చెప్పి. ఇదంతా సెటప్ చేశాక నేను మళ్ళీ చూపిస్తాను, ఓకేనా? సో పెయింటింగ్ స్పాట్ అయితే ఇలా సెట్ చేసాము. బోర్డ్ అయితే తీసుకొచ్చి అలాగ బోర్డ్ అది స్టాండ్ తీసుకొచ్చి బోర్డ్ అలా సెట్ చేశారనమాట. సో ఇప్పుడు బ్రో డ్రా చేస్తున్నారు. సో మా ఫ్రెండ్ అయితే ఇక్కడ పెయింటింగ్ థీమ్ కోసం పోజ్ ఇస్తుంది. సో అక్కడ మా బ్రో పెయింటింగ్ వేస్తున్నట్టు. సో అదనమాట అక్కడ థీమ్. నేను మీకు నా బుజ్జి ఫ్రెండ్స్ని చూపిస్తాను. యాక్చువల్లీ ఫిష్ బౌల్ ఏమో మేము బీచ్లో బ్లాక్ శారీతో యూజ్ చేద్దాము ఒక ప్రాప్ కింద అని చెప్పి తీసుకున్నాము. సో ఆ 2 ఫిషెస్ని అలా జాగ్రత్తగా చూసుకున్నాము అప్పటి వరకు, ఇంటికి తీసుకెళ్లే వరకు. సో ఇంకా బీచ్ షాట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేసి స్టూడియోకి స్టార్ట్ అయిపోయాము. సో ఈ స్టూడియో ఎక్కడుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్ళే దారిలో ఉందన్నమాట. చాలా బాగుంది. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే మనకి కార్ పార్కింగ్ ఇచ్చారు. సో దీని ఆపోజిట్లో మనకి స్టార్ట్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడమే. నేను నార్మల్గా ఇప్పుడు పైపైన చూపిస్తున్నాను, తర్వాత మేము ఎక్కడెక్కడ షూట్ చేసామో అవన్నీ నేను ఇన్ డీటెయిల్ తీస్తాను.
సో ఇప్పటివరకు అయితే మనం మేనేజర్తో మాట్లాడాము. సో ఇక్కడైతే వెల్కమ్ టు ఫోటో డెస్టినేషన్ ఉంది చూడండి, ఇది ఎంట్రన్స్. సో మనం లొకేషన్స్ షూట్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి లొకేషన్ ఇన్ డీటెయిల్ చూపిస్తాను. ఇది మాకు ఇచ్చిన చేంజింగ్ రూమ్ అనమాట. మన లగేజ్ అంతా ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం ఏవైతే అవుట్ఫిట్స్ తెచ్చుకున్నామో అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. సో దానికోసం మనకి సెపరేట్గా రూమ్ ఇచ్చారు. అలాగే టూ పోర్షన్స్ లాగా ఇంకా డివైడింగ్ ఇచ్చారు, ఒకటి గ్రూమ్కి ఒకటి బ్రైడ్కి అనమాట. సో ఇక్కడైతే స్టార్ట్ చేస్తారు, ఆల్రెడీ సెటప్ అంతా పెట్టేసి ఫస్ట్ షాట్ అయితే తీస్తున్నారు. ఇక్కడ ఒక సాంగ్ ప్లాన్ చేశారనమాట. సాంగ్కి తగ్గట్టు మనం స్టెప్స్ ఇక్కడ రీక్రియేట్ చేశారు. ఈ అవుట్ఫిట్తో ఇంక ఇదే లాస్ట్ షాట్ అనమాట. ఇంక క్లోజ్ చేసి ఇంకా టెంపుల్ వైపు వచ్చారు. టెంపుల్ సెట్ వేసారు కదా, కానీ అది టెంపుల్ సెట్ కన్నా అది రియల్గా టెంపుల్లో ఉన్నట్టే వైబ్ ఉందనమాట, చాలా బాగుంది. సో ఇద్దరు కొంచెం ట్రెడిషనల్ వేర్లోకి వచ్చారనమాట. ఇంకా ఈ టెంపుల్ సెట్లో డిఫరెంట్ స్పాట్స్లో షార్ట్స్ తీశారు, అవి కూడా చూడండి. సో ఇక్కడైతే కోనేట్లో చూసారా బాతులు. సో అప్పుడే తీసుకొచ్చి ఆ వాటర్లోకి పంపించారనమాట. షార్ట్స్ కోసమే యూజ్ చేశారు. సో అక్కడ కొన్ని ఫోటోగ్రాఫ్స్ అండ్ కొన్ని వీడియో క్లిప్స్ కూడా తీశారనమాట. బాగుంది, వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇక్కడైతే ఇంకా అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ హౌస్ థీమ్కి వచ్చారు. ఇదైతే మండల హౌసెస్ అంటారు అనుకుంటా, నాకు కూడా డౌట్. ఇక్కడ కూడా కొన్ని క్లిప్స్ తీశారు. అవి కంప్లీట్ అయిపోయి కానీ ఇంకా డ్రెస్ చేంజ్ చేసి ఇక్కడ ఒక మహల్ లాగా ఒక థీమ్ ఉంది. సో అక్కడ కూడా కొన్ని షార్ట్స్ తీయడానికి వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడికి వచ్చేసారు అనమాట. సో అవి కూడా చూసేయండి. సో ఇంకా ఈ షార్ట్ అయితే ఈ అవుట్ఫిట్ అండ్ ఈ లొకేషన్లో క్లోజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ అయితే ఒక కాఫీ షాప్ థీమ్తో తీసుకున్నారు. ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట, అండ్ కాఫీ షాప్లో ఎండింగ్ పాయింట్ ఆ సీన్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కాఫీ షాప్లో ఎండ్ అవుతుంది. సో అది కూడా చూసేయండి. సో ఇదన్నమాట కాఫీ షాప్ థీమ్. సో అదంతా అక్కడ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఈలోపు నేను ఇవతల పక్క ఇంకోటి గ్లాస్ డోర్స్తో మంచిగా ఒక సెటప్ కనిపించింది, అది కూడా ఒకసారి ఒక చిన్న లుక్ వేసేద్దామని చెప్పి ఈ లోపలికి వచ్చాను. సో మీరు కూడా చూడండి.
అదనమాట ఈరోజు వ్లాగ్ అయితే. అండ్ మన ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ఎలా జరిగిందో మన అవుట్పుట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో మన వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. సో మీ బ్లెస్సింగ్స్ని నాకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ద్వారా అందించినట్టయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ లైక్ దిస్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బాయ్.